హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు సెటప్ గిట్ అండ్ గిట్ హబ్. సో మీరు ఒకవేళ బిగినర్ అయితే గిట్ అండ్ గిట్ హబ్ని ఎలా సెటప్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అసలు గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ ఆగస్టు 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే మార్నింగ్ 8 AM to 10 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి సింటాక్స్ బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి లైవ్ క్లాసెస్. క్లాస్ అయిపోయిన వెంటనే టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. డెమోతో పాటు ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆ కామెంట్ సెక్షన్లో పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. ఈ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ ఏ సిలబస్ ఒక పీడిఎఫ్ అండ్ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. సో అసలు గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఏంటి? సో గిట్ అనేది ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండి. అంటే లైక్ ఇది మీరు కోడ్ రాస్తున్నాం. నేను ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ రాస్తున్నాను. ఒక 100 lines ఆఫ్ కోడ్ రాశారు. ఓకే ఫైన్. ఈ కోడ్ రాయడంతో పాటు అంటే కోడ్ రాస్తున్నాము అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఒక ఫైల్ క్రియేట్ చేసిన దగ్గర నుండి కోడ్ రాసినప్పటి నుండి ఆ కోడ్లో మీరు చేసిన చేంజెస్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో గిట్ అనేది ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ దట్ హెల్ప్స్ యూ టు ట్రాక్ చేంజెస్ ఇన్ యువర్ కోడ్ అండ్ మేనేజ్ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్స్. మరి గిట్ హబ్ అనేది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ లాంటిదండి. సో వేర్ యూ క్యాన్ మీరు చేసే మినీ మేజర్ పర్సనల్ ప్రాజెక్ట్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అండి. అంటే జనరల్గా మీరు లోకల్ స్టోరేజ్లో కదా ప్రాజెక్ట్స్ చేస్తారు. గిట్ హబ్ అనేది క్లౌడ్ అండి. అంటే ఇది ఒక ఆన్లైన్ నోట్బుక్ లాంటిది. ఇందులో రెపాజిటరీస్ ఉంటాయి. రెపాజిటరీస్ అనేవి ప్రాజెక్ట్ ఫోల్డర్స్ లాంటివండి. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్స్లోనే ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు నేర్చుకోవాలి? గిట్ అండ్ గిట్ హబ్ అనేది ఎందుకు నేర్చుకోవాలంటే కోడ్ చేంజెస్ని ట్రాక్ చేయడానికి, మీ ప్రాజెక్ట్స్ ఒక బ్యాకప్. ఇందులో కొలాబరేట్ కూడా అవ్వచ్చు అండి. అంటే వేరే డెవలపర్స్తో కలిపి మీరు కొలాబరేట్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ టీమ్గా ఫామ్ అయ్యి కూడా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. అండ్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటారు కదా. మీ పోర్ట్ఫోలియో చూపించాలనుకుంటే మీ గిట్హబ్ ప్రొఫైల్ కూడా రెజ్యూమేలో లింక్ యాడ్ చేయండి. ఓకేనా? బిల్డ్ యువర్ కోడింగ్ ప్రొఫైల్. సో రిక్రూటర్స్కి మీ ప్రాజెక్ట్స్ని షోకేస్ చేయండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్. సో ఇన్స్టాల్ గిట్ అండ్ క్రియేట్ గిట్ హబ్ అకౌంట్. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి గిట్? సింపుల్. www.git.com అని కొట్టండి. అవునా? గిట్ డౌన్లోడ్ అని కొట్టండి. పోనీ ఇంటర్నెట్ టైప్ చేస్తున్నారు కదా, బ్రౌజింగ్ చేయడం అందరికీ ఐడియా ఉంది కదా. గిట్ డౌన్లోడ్ అని కొట్టండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయండి. హిట్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. డిఫాల్ట్ ఆప్షన్స్ని పిక్ చేసుకుంటూ ఇన్స్టాల్ అయితే చేయండి. అండ్ తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి గిట్ వెర్షన్ అని చెప్పేసి కమాండ్ ఇవ్వండి. విండోస్ అయినా మ్యాక్ వాళ్ళైనా మీకు గిట్ వెర్షన్ చూపిస్తే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు మీ లోకల్ స్టోరేజ్లో. గిట్ హబ్ అనేది క్లౌడ్, ఇంకా లోకల్ సంబంధం కాదు. గిట్ హబ్ అకౌంట్ అనేది ఆన్లైన్లో క్రియేట్ చేస్తారు. మీ మెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వండి. ప్రొఫెషనల్ యూజర్ నేమ్స్ మెయింటైన్ చేయండి. అంతేగాని నిక్ నేమ్స్ ఇవ్వద్దు. చిన్ని అని, నిక్కీ అని అట్లా కాదండి. ప్రొఫెషనల్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీ స్కిల్స్ని షోకేస్ చేసుకుంటారు. మీ రెజ్యూమేలో మీ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. గిట్ హబ్ ప్రొఫైల్ అనేది. ప్రొఫైల్ కంప్లీట్ చేయండి. ఓకేనా? మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి స్టెప్ 3 ఏంటి అంటే కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ గిట్ హబ్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలండి. దానికి కావాల్సిన కమాండ్స్ ఇవి. సో కమాండ్స్ ఫాలో అయ్యి కాన్ఫిగరేషన్ అయితే చేసుకోండి. సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్ కంప్లీట్ అవుతుంది. సో గిట్ హబ్ అనేది గిట్ ఇంటర్లింక్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఒకటేమో క్లౌడ్, ఒకటేమో మీ లోకల్ స్టోరేజ్. సో కనెక్ట్ గిట్ విత్ గిట్ హబ్. క్రియేట్ యువర్ ఫస్ట్ రిపోజిటరీ. ఎట్లా క్రియేట్ చేయాలి ఫస్ట్ రిపోజిటరీ?
గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేయండి, రిపాజిటరీ క్లిక్ చేయండి, న్యూ క్లిక్ చేయండి. న్యూ రిపాజిటరీ దగ్గర మీ రిపాజిటరీ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి, పోర్ట్ఫోలియో అనో లేకపోతే క్యాలిక్యులేటర్ అనో ప్రాజెక్ట్ నేమ్ పెట్టండి. పబ్లిక్లోనే పెట్టండి, ప్రైవేట్ అవసరం లేదు. రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఈ క్రియేట్ చేసిన రిపాజిటరీ ఒక యూఆర్ఎల్ లింక్ ఉంటుంది కదా, అది కూడా యూఆర్ఎల్ లింక్ అనేది కాపీ చేయండి. మీ టెర్మినల్లో ఒకసారి మీ టెర్మినల్ ఓపెన్ చేయండి, నావిగేట్ యువర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ వర్కింగ్ డైరెక్టరీని చూస్ చేసుకొని గిట్ ఇనిట్, ఇనిట్ అని ఇవ్వండి. ఒక ఎంటీ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. తర్వాత రిమోట్లోకి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ రిపాజిటరీ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. సో కరెక్ట్ అయిపోతుంది, లోకల్ ప్రాజెక్ట్లో కనెక్ట్ అయిపోతుంది. యువర్ లోకల్ ప్రాజెక్ట్ ఇస్ నౌ కనెక్టెడ్ టు గిట్ హబ్. గిట్ హబ్లో రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నారు, లోకల్ ప్రాజెక్ట్లో రిమోట్ ఆరిజిన్ పెట్టుకున్నారు, ఇంకా కనెక్ట్ అయిపోయింది రెండింటికి కూడా. సో నెక్స్ట్ ఫైల్స్ని ఎలా యాడ్ చేయాలి, గిట్ యాడ్ డాట్ అనే కమాండ్ వేస్తే సరిపోతుంది. మల్టిపుల్ ఫైల్స్ని యాడ్ చేయడానికి హైఫన్ ఏ అని వేస్తే సరిపోతుంది. కమిట్ చేంజెస్ ఏమైనా సేవ్, కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ అండి. ఓకేనా, మీరు సేవ్ చేయాలనుకున్నప్పుడు మీనింగ్ఫుల్ మెసేజ్తో సేవ్ చేయాలి. కమాండ్ ఇదిగోండి, సిమిలర్ కమాండ్స్ అనండి. విండోస్ యూజర్స్ కైనా మ్యాక్ యూజర్స్ కైనా సిమిలర్ కమాండ్స్. గిట్ హబ్లోకి ఎట్లా పుష్ చేయాలంటే గిట్ పుష్ హైఫన్ యూ ఆరిజిన్ మెయిన్లోకి పుష్ చేస్తున్నారా, కాపీ బ్రాంచ్లోకి పుష్ చేస్తున్నారా అనేది ఇక్కడ మనం డిసైడ్ చేయాలి. మ్యాక్సిమం మీరు స్టూడెంట్స్ కానీ లేదంటే పర్సనల్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళైతే మెయిన్లోకి పుష్ చేసేసేయండి. టెర్మినల్ అవుట్పుట్ ఈ విధంగా కనిపిస్తుంది. సో మీ గిట్ హబ్ ఓపెన్ చేసి ఆన్లైన్లో మీ రిపాజిటరీ ఓపెన్ చేయండి, మీ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. సో ప్రతి బిగినర్ నేర్చుకోవాల్సిన కమాండ్స్ ఏంటి అంటే గిట్ ఇనిట్ అనే కమాండ్, స్టేటస్ అనే కమాండ్, యాడ్, కమిట్, పుష్, పుల్, క్లోన్ అనే కమాండ్స్. ఈ కమాండ్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. వీటి ఒక పర్పస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గిట్ రిపోజిటరీని ఇనిషియలైజ్ చేయడానికి, రిపోజిటరీ స్టేటస్ చెక్ చేయడానికి, స్టేజింగ్ ఏరియాలో పెట్టడానికి, సేవ్ చేయడానికి, పుష్ చేయడానికి మెయిన్ ఆన్లైన్లోకి. అండ్ మళ్ళీ పుల్ అంటే లేటెస్ట్ చేంజెస్ని మళ్ళీ మీ లోకల్ స్టోరేజ్లోకి తీసుకురావడానికి పుల్ యూజ్ చేస్తారు. సో రిపాజిటరీని మీ లోకల్ స్టోరేజ్లో అంటే వేరే వాళ్ళ రిపాజిటరీస్ని కూడా మీ లోకల్ స్టోరేజ్లోకి క్లోన్ చేసుకోవచ్చు అండి, క్లోన్ అనే కమాండ్ ద్వారా. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసామండి మన సిలబస్లో. ఒకసారి ఒక చిన్న ఓవర్వ్యూ ఏదో చెప్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఏ టూల్స్ కూడా ఇంక్లూడ్ చేసామండి. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ, ఆగస్టు 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మండే టు సాటర్డే 8 AM to 10 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా ఏ టూల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ విత్ ఏఐతో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.